ఒక బీసీ మహిళలు ఇద్దరు పోటీ చేస్తున్నారు. అసలు బీసీ మహిళలు ఇద్దరిలో చూసుకుంటే విడుదల రజని గెలిచేనా, గెలుపు దిశగా లేదని కొంతమంది అంటున్నారు. కానీ టీడీపీ మళ్ళీ వస్తుందని కొంతమంది అంటున్నారు. మరి ఈ జన ప్రవాహం చూస్తుంటే మరి రజనీ గెలుపులాగానే అనిపిస్తుందా? ఈరోజు మా రజనమ్మ, మా ఇంటి ఆడపడుచు అయినటువంటి మా రజనమ్మ నామినేషన్ జరుగుతుంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం మొత్తం ఎంతో కోలాహలంగా మరి ఆనందోత్సవాలతో మరి అందరూ స్థానికులు రావడం జరిగింది. ఇది తప్పనిసరిగా మా రజనమ్మ గెలుపుకి నిదర్శనం. తప్పకుండా భారీ మెజార్టీతో మా రజనమ్మ గెలుస్తుందని తెలియజేస్తున్నాను. అటు నుంచి అపోజిషన్ స్ట్రాంగ్గా ఉందని అనుకుంటున్నారా? అపోజిషన్ మాకేం స్ట్రాంగ్ ఏమీ అనిపిస్తలేదు. ఈ రోజున వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా, కూటమిగా ఏర్పడినా కానీ ఇక్కడ మా వైఎస్ఆర్సీపీ పార్టీని రాష్ట్రం మొత్తం మీద ఏం చేయలేదు. రేపు తిరిగి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పి మేము పక్కాగా చెప్తూ ఉన్నాం. ఎంత మెజారిటీతో గెలుపొందొచ్చు? రజనీ గారు మెజార్టీ అనేది గెలిపే. కనీసం 25,000 మెజార్టీతోనే మా రజనమ్మ ఇక్కడ గెలుస్తుంది. విన్నారు కదా, విడుదల రజనీ గెలుపు మాత్రం తథ్యము. కానీ 25,000 మెజారిటీతో, అధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయం. ఇక్కడ ఉన్న టీడీపీ అడ్డాన్ని మాత్రం విడుదల రజనీ ఖచ్చితంగా మాత్రం గెలుపొంది మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం అయితే ఖాయం అని చెప్పి వరికల్లు రవి గారు అయితే చెప్పడం విన్నాము. చూద్దాం ఎంతమంది బీసీ నాయకులను అడిగి మరి రజనీ గెలుపుకి ఎంతవరకు సపోర్ట్గా ఉన్నారో కూడా అడిగి తెలుసుకుందాం. కెమెరామెన్ డేవిడ్తో శ్రావణి, RR9 న్యూస్.